హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఈరోజు మన కిచెన్లో 10 నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీగా చిల్లీ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి చిల్లీ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ ఫ్రెష్ పన్నీర్, 10 గార్లిక్, ఇది ఫైన్గా చాప్ చేసి పక్కన ఉంచుకోవాలి, 1 కప్ స్లైస్డ్ ఆనియన్స్, 1 కప్ మైదా, గ్రీన్ చిల్లీస్ యాజ్ పర్ యువర్ టేస్ట్, 1/2 కప్ కార్న్ఫ్లవర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్ కర్రీ లీవ్స్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, ఒక 3 పొడుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, 1/2 కప్ స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి ఆప్షనల్, 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ వాస్టర్ సాస్, 1 స్పూన్ సోయా సాస్. మరి ఇప్పుడు ప్రిపరేషన్స్కి వెళ్ళిపోదామా. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదాకి 1/2 కప్ కార్న్ఫ్లవర్, టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, ఇవన్నీ వేసి వాటర్తో కొద్దిగా పేస్ట్ లాగా మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలి. ఆ తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ అంతా ఒక్కొక్కటి ఇందులో డిప్ చేయాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడెక్కాక ఇలా బ్యాటర్లో వేసిన పన్నీర్ అన్నీ ఒక్కొక్కటిగా సపరేట్గా ఆయిల్లో వేసి సిమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసి, ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసి ఇవన్నీ మంచిగా కలిపేసి, ఆ తర్వాత స్లైస్డ్, దీనికి ఇలా స్లైసెస్గా ఆనియన్స్ కట్ చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఇలా స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, గ్రీన్ చిల్లీస్ ఇది ఆప్షనల్, మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఆనియన్ సాఫ్టెన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతాం. ఇప్పుడు ఫైనల్గా కొన్ని సాసెస్ యాడ్ చేసుకుందామండి. ఇందులో కొద్దిగా టేస్ట్కి, ఇప్పుడు టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని, 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ వాస్టర్ సాస్, 1 స్పూన్ సోయా సాస్, ఈ 3 సాస్లు వేసి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కొద్దిగా మగ్గించాక ఇంకెందుకు ఆలస్యం, హాట్గా సర్వ్ చేసుకోవడమే. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా. చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో, మీరు ట్రై చేస్తారు కదా.
కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.